మీకు విజువల్ చూపిస్తా చూడండి. ఆ విజువల్లో ఏదో చేపల మార్కెట్లో అప్పుడే వచ్చినటువంటి ఫ్రీ ఫిష్ని పంచుతూ ఉంటే ఒకరిపై ఒకరు గొడవ పడ్డట్టు, లేదంటే ఏదైనా ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు, పులిహోర ప్యాకెట్ల కోసం అప్పుడే ఏమంటే ఫ్లడ్స్ వచ్చిన తర్వాతనో లేకపోతే ఇంకేదైనా డ్రౌట్స్ ఏర్పడిన తర్వాతనో ఆహారం కోసం ఫైట్ చేసుకుంటున్నారు అనుకుంటే పొరపాటే. ఒకసారి విజువల్ ప్లే చేయండి, విజువల్ చూపిస్తాను నేను. సో ఇది డైరెక్ట్గా టర్కీ పార్లమెంట్. అందరూ సూటు బూటు వేసుకొని మంచి టైగా పెట్టేసుకొని కూర్చున్నారు చూసారా. ఒక్కసారి అక్కడ అల్లరి వాళ్ళ గొడవ చూడండి. పిడుగుద్దులతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి వంగోబెట్టి ఢమా ఢమాం అని చెప్పి పిచ్చి కొట్టుకుంటున్నారు ఒకరికొకడు. సో అక్కడ విజువల్ చూస్తుంటే అర్థమవుతోంది. ఒకటిపై చూడండి, ముసలోళ్ళు పెద్దోళ్ళు అంత ఓరినాయనో, అది మామూలు ఫైట్ కాదు. తగా కొట్టుకుంటూ ఆ దాడి చూస్తే ఇంత దారుణమా అనిపిస్తోంది. కానీ ఇది టర్కీ పార్లమెంట్, అక్కడి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? మంత్రివర్గంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అక్కడ ఎవరు న్యాయశాఖ మంత్రిగా ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తే అలా ఎలా తీసుకొస్తారని చెప్పి వాళ్ళంతా ప్రతిపక్షాలు అధికార పక్షం రెండూ కలిసి ఆ దాడి మామూలుగా లేదు. మీకు ఆ విజువల్ చూపిస్తూ చూడండి, వంగోబెట్టి గుద్దరం దంచి కొడుతున్నారు, మామూలు కాదు. అక్కడ ఇది పార్లమెంటు, ఓ దేశానికి సంబంధించిన పార్లమెంటు. చెంపలు వాయిస్తుంటే పటా సౌండ్ వస్తుంది కదా, ఆ చెంపలు వాయిస్తున్నారు ఒకరికొకరు, వంగబెట్టి గురుతున్నారు, చెంపలు వాయించుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? అక్కడ మంత్రివర్గంలోకి కొత్త వ్యక్తికి అవకాశం వచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా నియమించినటువంటి న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ప్రమాణాన్ని అడ్డుకుంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే అంతా కూడా ధర్నాకు దిగారు. గుర్లెక్ ప్రమాణ స్వీకారం జరగకుండా పోడియంను చుట్టుముట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు, తోసుకోవడం, దాడి చేసుకోవడం, సూటు బూటు చిరిగిపోయి ఆఖరికి వస్తే అర్ధనగ్నంగా వారంతా బయటికి వెళ్లాల్సి వచ్చింది. సూటు బూటు మొత్తం చిరిగిపోయాయి, టై తెగిపోయింది, సూటు చినిగిపోయింది, ప్యాంటు లాగేసుకున్నారు. మామూలుగా ఫైట్. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ కొన్ని వీడియోస్ ప్లే చేయలేకపోతున్నాము. బట్ మొత్తంగా ఒకరిపై ఒకరు ఏ స్థాయిలో దాడి చేసుకున్నారంటే, నేను చెప్పాను ఇందాక, ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకుంటే డ్రౌట్స్ వచ్చినప్పుడు సడన్గా ఆహారం దొరక్క 10 ప్యాకెట్లు ఉన్నాయి, 100 మంది ఉన్నప్పుడు ఎలా కొట్లాడుకుంటారు చూసారా? అటువంటి మాదిరిగా ఏదైనా ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటే ఎగబడిపై తీసుకునేటువంటి మాదిరిగా, అంతకంటే దారుణంగా అది పార్లమెంటు ఒకడిపై ఒకటి దాడి చేసుకొని బట్టలు సైతం సోయి లేకుండా ఆఖరికి వస్తే బట్టలు లేకుండా బయటకు వచ్చి అర్ధనగ్నంగా బయటకు వచ్చేసారు పార్లమెంట్ నుంచి. దీంతో సభను 15 నిమిషాల పాటుగా వాయిదా వేసి అక్కడ ఆ రకంగా దాడికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా సస్పెండ్ చేశారంట. బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ పార్టీ నేతలు మళ్ళీ ప్రమాణ స్వీకరించడం మొదలుపెట్టారు. సో గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన అకిన్ గుర్లెక్ 142 నేరాలకు పాల్పడ్డట్టుగా ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ నేరగాడికి ఎలా హోదాని కల్పిస్తారంటూ ప్రతిపక్షాలు ఇప్పుడు ఆందోళన చేపట్టాయి. సో ప్రజెంట్ ఆ విజువల్ చూస్తుంటే ఏదో చిన్న సంతలో కొట్టుకున్నట్టుగా ఉంది. ఒకరిపై ఒకరు నీళ్ళ ట్యాంక్ దగ్గర లేకుంటే అక్కడెక్కడ సినిమాలు చూపిస్తారు కదా, ఆడవాళ్ళు కొట్టుకున్నట్టుగా, అటువంటి మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ ఇది పార్లమెంట్. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు మొత్తం కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతుంటే మామూలు ఫైట్ గారు ఏకంగా స్పీకర్ పోడియంని చుట్టుముట్టి ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళిన వ్యక్తి అలాగే నిల్చొనిపోయాడు. వాడిని కిందికి లాగి వాని బట్టలు తీసిన మామూలు గారు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. వంగోబెట్టి గుద్దరం, చెంపలు వాయిస్తూ పటాపట సౌండ్లు కూడా బయటకు వినిపిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా సౌండ్ వినండి. కూడా ఇటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. పక్కన ఒక టమాటాలు లేకపోతే ఇంకేదో అమ్ముకుంటుంటే శబ్దాలు సేమ్ యాజ్ ఇస్ అదే మాదిరిగా ఒకటేం మాట్లాడుతూ అర్థం కావడం లేదు. ఒకరిపై ఒకరు పడిపోయి విచ్చలవిడిగా పిచ్చిగా దాడి చేసుకున్నారు. సో ఇక్కడ ఘటన ఏంటంటే ఒక కారణం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గుర్లెక్ అనేటువంటి వ్యక్తిని న్యాయశాఖ మంత్రి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తుండీ కింద, ఆయనని న్యాయశాఖ మంత్రిగా నియమిస్తూ అక్కడి అధికార పార్టీ ప్రమాణ స్వీకారం చేయిస్తోంది.
సో ఆయనని ఎలా మీరు నియమిస్తారు అన్నట్టుగా ప్రతిపక్షాలు మొత్తం ఆందోళన చేపట్టాయి. కారణం ఏంటంటే ఇస్తాంబుల్కి సంబంధించిన వ్యవహారంలో ఏదో ఆయన ఘటనకు పాల్పడితే ఆయనపై 142 కేసులు ఉన్నాయంట. 142 కేసులున్న వ్యక్తిని మీరు తీసుకొచ్చి ఒక నేరస్తుడిని ఈరోజు న్యాయశాఖ మంత్రిగా, ఒక నేరస్తుని తీసుకెళ్లి న్యాయశాఖ మంత్రి చేస్తే ఏమైతే న్యాయం మొత్తం అటకెక్కి మంచిగా బజ్జు ఉంటుంది. సో అటువంటి విధంగా ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలు మొత్తం ఆందోళన దిగి స్పీకర్ పొడిని చుట్టుముట్టి ఆందోళన చేసి ఒక గందరగోళ వాతావరణానికి తెరదీశారు. మెంబర్స్ ఆఫ్ ది రూలింగ్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ AK party moved into the shield the nominee, leading to the chaotic scene of parliamentary floor. The Speaker of Parliament eventually suspended the sitting అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో, దాడికి యత్నించారో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ 15 నిమిషాల పాటుగా సభను వాయిదా వేసి మళ్ళీ సభని పునరుద్ధరించారు. సో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ, సో అపోజిషన్ పార్టీ ఏమో రిపబ్లికన్స్ పీపుల్ పార్టీ, సో అధికార పార్టీ ఏమో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ AK పార్టీ అంట. సో AK పార్టీ పైన రిపబ్లికన్స్ పీపుల్ పార్టీ దాడికి యత్నించింది. అపోజిషన్ లీడర్ హ్యావ్ లాంగ్ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ పర్సూయింగ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రాసిక్యూషన్స్ aimed at weakening government critics. They argue that his elevation to justice minister further undermines judicial independence in the country. నరే అంటున్న న్యాయశాఖ మంత్రిగా ఒక నేరస్తుని నియమించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. వాడేవో నేరస్తుంటున్నారు, 2 కేసులున్నాయి వాడిపైన. సో వాడిని ఎట్లా మీరు తీసుకొచ్చి ఈ స్థాయిలో కూర్చోబెడతారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టాయి. సో ఎర్డోగాన్ ప్రభుత్వం అక్కడ మంత్రివర్గం షఫలింగ్ చేస్తోంది. సో ఆ షఫలింగ్లో చాలా మంది మంత్రులు మార్చింది. విచ్ ఆల్సో ఇంక్లూడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ముస్తఫా సిఫ్టీ, గవర్నర్ ఆఫ్ ఎర్జుమ్ ప్రావిన్స్ని అక్కడ గవర్నర్ నియమిస్తూ యాజ్ ఎ ఇంటీరియర్ మినిస్టర్ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించింది. సో ఆ తర్వాత యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ దట్ హ్యాస్ టార్గెటెడ్ మున్సిపాలిటీస్ రన్ బై అపోజిషన్ పార్టీస్. సో యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ కూడా నిర్వర్తిస్తున్నారంటే ఎర్డోగాన్. సో హండ్రెడ్స్ ఆఫ్ లోకల్ అఫీషియల్స్ అఫిలియేటెడ్ విత్ CHP హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అపోజిషన్ పార్టీలు ఎక్కడైతే రూలింగ్లో ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ అక్కడ అవినీతి ఆరోపణలు లేనటువంటి వాటిని క్రియేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళపైన ఒక దురాక్రమణకి పాల్పడుతున్నట్టు అధికార పార్టీ. సో అమాంగెస్ట్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్స్ కాట్ అప్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇస్ ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామ్గులు, వైడెడ్లీ వ్యూడ్ యాజ్ ఎర్డోగాన్స్ మెయిన్ పొలిటికల్ రైవల్. సో ఎవరైతే అక్కడ అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆయన ఇస్తాంబుల్ మేయర్గా ఉన్నారంట. ఇస్తాంబుల్ మేయర్గా ఉన్న వ్యక్తి ఎర్డోగాన్కి చాలా అపోజిషన్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తి అనేక కేసులు ఎదుర్కొంటున్నారంట. ఆయన లాస్ట్ అరెస్ట్ చేశారు, చాలా కేసులు బనాయించారు. అటువంటిది మీరు లేనటువంటి కేసులు క్రియేట్ చేసి అనేక రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ పైన. అపోజిషన్ని మొత్తాన్ని ఆగమాగం చేస్తున్నారు. కానీ అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని 142 కేసులున్న వ్యక్తిని తీసుకొచ్చి రోజు న్యాయశాఖ మంత్రిగా చేస్తే ఇంకెక్కడి న్యాయం దొరికింది, ఇంకా న్యాయం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది అన్నట్టుగా మేయర్లంతా కలిసి ఆ ప్రజాప్రతినిధులంతా కలిసి అక్కడ ప్రమాణ స్వీకారం అడ్డుకోవడం కాకుండా ఒకరిపై ఒకరు చాలా భయంకరమైన దాడి చేసుకున్నారు. సో ఈ రకంగా పార్లమెంట్లో టర్కీలోనే కాదు కొన్ని సందర్భాల్లో మన తెలుగు రాష్ట్ర అసెంబ్లీలో చూసాం, మన భారతదేశంలోని పార్లమెంట్లో చూసాం, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో ఇటువంటి సందర్భాలు చూసాం. కానీ అంతా ఇంత కాదు, ఇది డైరెక్ట్గా 10 రెట్లు దాటిపోయింది. వంగోబెట్టి ఒకరిపై ఒకరు పటాపట కొట్టడమే కాదు, పిచ్చి కొట్టుకుంటారు ఒకరికొకరు. బట్టలు సోయి లేకుండా వాళ్ళు వేసుకున్న సూట్లు, టైలు, ప్యాంట్లన్నీ చిరిగిపోయి ఆఖరికి వస్తే బయటకు అర్ధనగ్నంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది టర్కీలోని ఓ దేశంలో పార్లమెంట్కి సంబంధించిన పరిస్థితి. సో ఇక టర్కీ ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలిసిందే. సో మనం సహాయం చేస్తే ఆ రోజు భూకంపం వచ్చిన రోజున టర్కీ మొత్తం అల్లాడిపోతుంటే భారతదేశం సహాయం తీసుకున్న టర్కీ కాస్త మన పాకిస్తాన్తో కుమ్మక్క అయిపోయి భారతదేశం పైన దాడికి ఎత్తించింది. భారతదేశంపై దాడికి పాకిస్తాన్కి డ్రోన్లని అందించింది. ఇప్పుడు ఆ టర్కీలో ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో టర్కీకి ఇటువంటి పరిస్థితి రావడం, అక్కడ ఈ స్థాయిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మీరులా చూస్తారు. సో ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో చేయాల్సిన పనులు ఈ రకంగా చేతుల వరకు వెళ్ళిపోయి దాడులు చేసుకొని, బట్టలు చించేసుకొని, జుట్టు పట్టుకొని లాగేసుకొని ఇటువంటి దుర్మార్గాలు చూసినప్పుడల్లా మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.